ఎట్లయితే శంకరెడ్డి పిల్లి అడగడు పిలిచిన కాదు నిలబడుకోండి లేట్ అవుతుంది రెడీ ఇంకా కొంచెం జరుగుతామా రానా ఇట్లా ఈ లారీ లేట్ చేస్తారా వస్తుందా भागं सस्तनूभिः व्यसेवदेवहितं यदायुः स्वस्ति न इन्द्रावृद्धस्रवाः स्वस्ति नः पूषान् स्वदेवाः स्वस्ति नक्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्वाराधूपमाग्रापयामि వరద గోవింద వరద గోవింద ఆహ్లాద వరద గోవింద. ఈ మధ్య విజయవాడలో వచ్చినటువంటి వరదల వల్ల అనేక మంది ప్రజలు అన్ని విధాలా నష్టపోవడం అనేది మార్కెట్ కమిటీ టమాటా మండి యజమానులు ఈరోజు 16 టన్నులు కూరగాయలను విజయవాడకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పైన డొనేషన్ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ క్వార్టర్లో కూడా అక్కడ ఉన్నటువంటి పూల వ్యాపారులు, అదేవిధంగా మొబైల్ ఫోన్ ట్రేడర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టర్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఎంతో మంచి ఉద్దేశంతో 13 టన్నులు వెజిటేబుల్స్ విజయవాడ పంపడానికి ముందుకు రావడం అనేది వీరి యొక్క సహృదయంతో ఈరోజు 2 లారీలు వెజిటేబుల్స్ విజయవాడకు పంపడం అనేది జరుగుతుంది. ఈ విషయంలో ప్రత్యేకంగా పలంనేరు మార్కెట్ కమిటీ టమాటా మండి యజమానులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా పలంనేరు మార్కెట్ కమిటీ సిబ్బంది కావచ్చు, చిత్తూరు విలేజ్ మార్కెటింగ్ కావచ్చు, ఇంకా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనం పలంనేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు రామచంద్ర నాయక్ గారు కావచ్చు, మన మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈ విషయంలో ముందుండి అందరితోనే కోఆర్డినేషన్ చేసి ఈ దాతృత్వ కార్యక్రమం సక్సెస్ కావడానికి వీళ్ళు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎంతో మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి కృషి చేయడం అనేది జరిగింది. వీరందరికీ కూడా మార్కెటింగ్ శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. నమస్కారము. ఈరోజు పలంనేరు వ్యవసాయ మార్కెట్ ద్వారా ఈరోజు మొన్న జరిగిన వరద బాధితులకు కోసం ప్రధానంగా మనం కూడా ఉడతా బతికి అన్నట్టుగా మార్కెట్కి సంబంధించిన మండి వాళ్ళు కానీ, అటు పలంనేరు కానీ, ఇటు విజయవాడ సబ్ డివిజన్ కానీ అందరూ కలిసి ఈరోజు దాదాపు 60 టన్నుల దాకా, గతంలో పంపిన 30 టన్నులు, ఈరోజు దాదాపు 21 టన్నులు, మొత్తం కలిపి 60 టన్నుల దాకా ఆయిల్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీనికంతా కూడా పూర్తి కూడా గవర్నమెంట్ పెద్దలు అమరన్న గారు శాసనసభ్యులు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఇబ్బందులు గుర్తుపెట్టుకుని ఆ ప్రజలు ఆపదలో ఉన్నటువంటి కాపాడిన ఉద్దేశంతో మండీ వాళ్ళు కానీ, అటు మండీ యూనియన్ వాళ్ళు కానీ, ఇటు మార్కెట్ కమిషన్ సభ్యులు కానీ అందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి. మనకు జరిగిన అన్యాయానికి, మనకు జరిగిన ఆపదని కాపాడాలంటే మనందరూ ఉదాహరణ స్వభావంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూరగాయలు కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అన్ని కలెక్ట్ చేసి, అదేవిధంగా లారీ ఓనర్ కూడా నేను సైకిల్ ఉన్నానని చెప్పి నేను లారీ ఫ్రీగా ఇస్తామని చెప్పి లారీ పంపడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ, గుంటూరు, కృష్ణా జరిగిన
విపత్తులు చూస్తుంటే మనకు భయంకరంగా ఉంది. అటువంటి సందర్భంలో ఇటువంటి ఉదార స్వభావంతో మన వాళ్ళు పంపడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా మన ప్రాంతం నుంచే మొదటిసారిగా స్టార్ట్ అయింది. ఈ పలమనేరుతో మార్కెట్తోనే స్టార్ట్ అయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా అన్నీ కూడా దానాలు చేయడంలో ఆర్థిక పరంగా కానీ లేకుండా పోతే కూరగాయల పరంగా కానీ ఆహార ధాన్య పరంగా కానీ చేయడం అనేది అటువంటి మార్గదర్శిగా పలమనేరు మా సంబంధించిన మార్కెట్ కమిటీ వాళ్ళందరూ కూడా మండీల సుధారణ గారే అదేవిధంగా మండీలకు సంబంధించిన వీళ్ళు కానీ పార్టీ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క స్వభావం వాళ్ళకి ఇట్లా వీళ్ళని చూసి మార్గదర్శకంగా వాళ్ళు మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు పలమనేరు మార్కెట్ యార్డ్ నుంచి పలమనేరు మండీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఏదైతే విజయవాడలో ప్రకృతి విపత్తు ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా ఒక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మా మార్కెట్ కమిటీ పరిధిలోని వీకోట కానీ పలమనేరు నుంచి దాదాపు 2 లారీల కూరగాయలను పంపడం జరుగుతుంది. భగవంతుడు ఇకనైనా ఆ విజయవాడ ప్రజల నుంచి ఈ ఆపదల నుంచి ఆ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళందరినీ కూడా ఆ ముప్పు నుంచి తొలగించి వాళ్ళకి ఎటువంటి సాధక బాధకాలు ఇబ్బందులు లేకుండా చూడాలని, అదేవిధంగా ఈ సహాయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది విజయవాడ ప్రజలకు తోడ్పాటు అందించాలని ఈ కార్యక్రమానికి సహకరించిన మార్కెట్ కమిటీ సిబ్బందికి, అదేవిధంగా టమాటా మండీ ఓనర్స్ అసోసియేషన్కి, వీకోట సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన పలమనేరు మార్కెట్ కమిటీలో ఉన్న టమాటా మండీ వ్యాపారస్తులు వాళ్ళ ద్వారా అసోసియేషన్ ద్వారా నుంచి సుమారు ఇప్పటికీ ఈరోజు ఒక 17 టన్నులు కూరగాయలు వితరణతో విజయవాడ వరకు అందిస్తున్నారు. ఇది కాకుండా వారం రోజుల ముందు కూడా 4 టన్నులు 3 టన్నులు అని చెప్పేసి నా అవసరాలను బట్టి వాళ్ళు కూడా సహకరించినారు. ఇది మొట్టమొదటిదైతే కాదు, ఇది ఎప్పటి నుంచో ఆపద అన్నప్పుడు వచ్చిందే పలమనేరు వీకోటగా ఉండే వ్యాపారస్తులు ముందుండి ప్రజలకు ఇంకా సహాయం చేయడం అనేది నిజంగానే ఇది పలమనేరు కాన్స్టిట్యూషన్ ఉండే ప్రతి ఒక్క రైతులు వ్యాపారస్తులకి అభినందించాల్సిన విషయం ఇది. ఈ రోజుకి సుమారు మనము చిత్తూరు జిల్లాలోనే తొలి ఒక అడుగు అనేది ముందుకు వేసిన దానివల్ల 5 టన్నులు 10 టన్నులు 15 టన్నులు అని చెప్పేసి ఈరోజు ఏకంగా 30 టన్నులు అంటే మొత్తం టోటల్గా వచ్చింది 62 టన్నుల వరకు ఇంచుమించు మనము పలమనేరు కాన్స్టిట్యూన్సీ నుంచి 2 మార్కెట్ యార్డ్ ఒక ప్రధాన మార్కెట్ యార్డ్ నుంచి పంపించడం అనేది వరద బాధితులకి నిజంగానే జరుగుతున్న విషయంగా దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులకి, అసోసియేషన్ పెద్దలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ పేరుతోనే నమస్కారం. చూపించాము పెట్టి